హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సిఎస్ఐఆర్ అనే విభాగానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ని కొత్తగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇదైతే మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు స్టెనోగ్రఫీ ఉద్యోగాలకి, అలాగే ఇక్కడ చాలా రకాలైన టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఒక కమెంట్ అయితే చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇదైతే జస్ట్ ఒకే ఒక్క పరీక్ష పెట్టి మీకు ఈ పోస్టుల కోసం తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చెప్పడం అయితే జరిగింది. వెబ్సైట్ గురించి కూడా ఒకసారి మీరు లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ మనకి ఇది 1 ఫిబ్రవరి 2025 మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్స్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే మనం March 3, 2025 వరకు మనకి ఇది అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అది ఈవినింగ్ 5:30 వరకు కూడా అప్లికేషన్స్ మనకి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మనం వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయాలనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనం ఏదైతే అప్లై చేసుకుంటామో దానికి సంబంధించిన హార్డ్ కాపీని మనకి ఎప్పటి వరకు అంటే దాన్ని కూడా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అది మనకి 14th March 2025 వరకు ఈవినింగ్ 5:30 వరకు కూడా టైం ఉందన్నమాట అది మనకి సెండ్ చేయడానికి. సో ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి. ఇది ఎలాగా అనేది లాస్ట్ వరకు చూస్తే నేను ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఆల్ ఇండియన్ నేషనల్స్ ఏపీ అండ్ తెలంగాణ, మన ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్లోనే. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనం నేమ్ ఆఫ్ ద పోస్టుల గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నికల్ 1 అనేసి ఉంది చూడండి. ఈ రెండాటికి అలాగే ఇక్కడ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే దానికి మూడాటికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందనమాట. సో ఈ మూడాటికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ లేకుండా పెట్టుకునే జాబ్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అది ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. అలాగే ఇలాగ మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. జనరల్, ఎఫ్ఏ, ఎఫ్ఎన్ఏ అండ్ ఎస్ఎన్పికి సంబంధించి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 3 మొత్తం ఈ అన్ని కేటగిరీస్కి సంబంధించి ఈ 4 పోస్టులకి కూడా సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ 4 రకాల పోస్టులకి కూడా. అలాగే దీంట్లో మనకి వేకెన్సీస్ గురించి కూడా చూసినట్టయితే జనరల్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది 4 వాటిల్లో కూడా. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే జనరల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఆప్షన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి జనరల్లో ఉన్నాయి అలాగే ఓబీసీ కూడా ఉన్నాయి కాబట్టి జనరల్ విభాగంలో ఎవరైనా సరే ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదైతే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అయితే మనకి జనరల్లో ఉన్నాయి, ఎస్సీలో ఉన్నాయి, అలాగే ఓబీసీలో, ఈడబ్ల్యూఎస్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఒకసారి మీరు చూసుకుని మీరు దేనికైతే ఎలిజిబుల్ ఉన్నారో వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన పే స్కేల్ లెవెల్ గురించి అంటే శాలరీ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే దానికి సంబంధించి మనకి పే స్కేల్ లెవెల్ 6 ప్రకారంగా మనకి టోటల్గా అంటే మొత్తం హోమ్ రెంట్ అలవెన్సెస్ కానీ మొత్తం అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని మనకి 56,000 అంటే దగ్గర 57,000 వరకు కూడా మనకి శాలరీ వస్తుంది అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే దీనికి సంబంధించి టెక్నికల్ విభాగంలో చూసినట్టయితే కనుక పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా మనకి 31,000 చేంజ్ అంటే మనకి దగ్గర 32,000 వరకు శాలరీ అనేది వస్తుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ రెండింటికి కూడా ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ అక్కర్లేకుండా చేసేది జూనియర్ స్టెనోగ్రాఫర్, దీనికి దగ్గరగా 41,000 చేంజ్ అనేది వస్తుంది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అక్కర్లేదు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే కింద 3 జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి
మూడాటికి కూడా ఒకటే రకమైన పే స్కేల్ అనేది ఉంటుంది. పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా మనకి దగ్గర 31,000 చేంజ్ అంటే దగ్గర 32,000 వరకు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని మనకి స్టార్టింగ్ శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 32,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుందంటే ఇంకా మనకి పోను ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోండి. అండ్ అలాగే లాస్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఇది అయితే మనకి 57,000 వరకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఎవరికైతే ఈ ఎలిజిబిలిటీ ఉండి అలాగే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో వాళ్ళు దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి క్యాస్ట్ల వారీగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ వర్తించడం అయితే జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మీరు జనరల్ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకోవచ్చు అన్నమాట. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేవి ఇలా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇచ్చిన వేకెన్సీస్ వారీగా కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేవి వర్తిస్తాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి 10+2 అలాగే ఇంటర్ కానీ లేకపోతే ఐటీఐ కానీ లేకపోతే డిప్లొమా కానీ ఏ విభాగంలో అయినా సరే మనకి ఈ 10+2 అర్హత ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దాంతోపాటు మనకి స్టెనోగ్రఫీకి సంబంధించిన ఈ కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు కాబట్టి ఎవరికైతే మ్యాక్సిమం 10+2 అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 3 పోస్టులకి ఈ 3 రకాల వేకెన్సీస్కి కూడా మనకి ఎలాంటి అర్హత కూడా అడగట్లేదు, అంటే ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా అడగట్లేదు. అలాగే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక ఈ 3 కూడా 10+2 క్వాలిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఐటీఐ కానీ లేకపోతే డిప్లొమా కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏది ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు, అన్నీ ఉండాలని కాదు, 3 ఏది ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించి ఈ 10+2 క్వాలిఫికేషన్తో పాటు అలాగే ఇక్కడ టైపింగ్ స్పీడ్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ 3 కూడా 10+2 అర్హతతో పాటు ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అనేసి టైపింగ్ స్పీడ్ అంటే మనం పర్ మినిట్కి ఇన్ని వర్డ్స్ టైపింగ్ అనేసి ఉండాలి అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. జస్ట్ ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవి మనకి అయితే ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు కాబట్టి వీటి మీద మనం ఫోకస్ చేస్తున్నాము. అండ్ అలాగే ఈ 3 కూడా సంబంధించి ఒకటే రకమైన క్వాలిఫికేషన్ పోస్టుల గురించి అడిగారు అనమాట. సో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. అలాగే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చినప్పటికీ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే పెడతారు. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది స్టెనోగ్రఫీకి సంబంధించి ఒకటి పెడతారన్నమాట. సో ఈ 2 కూడా పెట్టి మనకి ఈ వేకెన్సీస్ని భర్తీ చేయడం అయితే జరుగుతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి అంటే దీనికి సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది పెడతారు అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో రిటర్న్ ఎగ్జామ్ అనేది పెట్టి మనకి పోస్టుల కోసం మనల్ని భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి మనకి ఓఎంఆర్ బేస్డ్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లోని కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇది మనకి 10+2 అర్హతతో పెట్టుకోవచ్చు. అలాగే అదే స్టాండర్డ్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకి 2 అవర్స్ అనేది మనకి టైం అనేది మనకి కేటాయించడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఈ స్టెనోగ్రఫీ కోసం మనకి ఏమేమి సబ్జెక్ట్స్ అనేవి ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉంటాయనేసి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ కోసం ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అది 100 మార్క్స్కి సంబంధించి మొత్తం ఇలాగ 200 మార్క్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది 200 క్వశ్చన్స్తో మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే దీంట్లో వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనేసి 0.25% నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుని ఈ
క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మీరు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఓన్లీ ఒక 1 పేపర్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ మల్టిపుల్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలా సమ్ డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ పేపర్స్ కాకుండా ఓన్లీ ఒక్క ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకి పోస్ట్‌లోనే భర్తీ చేయడం అయితే జరుగుతుందనమాట. అలాగే దీని తర్వాత మనకి ఈ స్టెనోగ్రఫీకి సంబంధించిన ఈ జస్ట్ ఒక చిన్న ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి లాంగ్వేజ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ అనేసి ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి పెట్టడం అయితే జరుగుతుంది. ఇది మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి ఈ ఇంగ్లీష్ ఏమో 50 మినిట్స్, అలాగే హిందీ ఏమో 65 మినిట్స్ పెట్టడం అయితే జరుగుతుందనమాట. సో దీనికి సంబంధించి మనం క్వాలిఫై అయితే మనకి ఈ పర్టికులర్ పోస్టులోకి అలౌ చేయడం అయితే జరుగుతుందనమాట. అలాగే ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ మీద మనకి పెడతారు అనేసి, అది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అనేసి అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మనకి 3 రకాల పోస్టులు జనరల్ కానీ, F&Aకి కానీ, S&Pకి కానీ సంబంధించి 3 రకాలకు సంబంధించి ఒకటే రకమైన క్వాలిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ క్వాలిఫికేషన్ ప్రాసెస్లోనే 3 రకాల పోస్టులు కూడా భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేసి అంటే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినప్పటికీ OMR బేస్డ్ టెస్టే ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో కూడా పేపర్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇది మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ మనకి 12th క్లాస్ అంటే ఇంటర్కి సంబంధించి మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో మనకి క్వశ్చన్స్ అవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మనకి టైం వచ్చేసి 2 hours 30 minutes అయితే మనకి ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాయడానికి 2 hours 30 minutes అనేది మనకి అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మనకి పేపర్ 1 వచ్చేసి అది 2 పేపర్స్కి సంబంధించి టైం అన్నమాట. ఇది పేపర్ 1 వచ్చేసినప్పటికీ టైం అలాటెడ్ వచ్చేసి 90 minutes ఇవ్వడం అయితే జరుగుతుంది. సబ్జెక్ట్ మనకి మెంటల్ ఎబిలిటీ మీద టెస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. దీంట్లో మనకి 100 మార్క్స్ అనేవి 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. మినిమం 200 మార్క్స్ కోసం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. అంటే 100 క్వశ్చన్స్కి కూడా ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అంటే 200 మార్క్స్ అలా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీంట్లో మనకి ఏంటంటే పాజిటివ్ పాయింట్ నెగిటివ్ మార్క్స్ లేవు, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదన్నమాట ఫస్ట్ పేపర్లో. సో కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ అందరూ అయితే క్వాలిఫై అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోండి. అలాగే దీంట్లో మనకి పేపర్ 2కి వచ్చినట్టయితే కనుక మనకి 1 hour అనేది టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఈ 2 కూడా 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనకి 150 మార్క్స్ కోసం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రెండింటికి కూడా 150 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనేది ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా క్యారీ అవుతుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1 నెగిటివ్ అంటే 1 మార్క్ అనేది కట్ అవుతుంది అనమాట నెగిటివ్ మార్క్స్ కోసం. సో కాబట్టి దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసి రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే తర్వాత ఈ 2 ఎగ్జామ్స్లో కనుక క్వాలిఫై అయితే మనకి తర్వాత వచ్చేసి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. మనకి ఇంగ్లీష్లో వచ్చేసి మనకి 35 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది, అది కూడా జస్ట్ 10 minutesలో. అలాగే హిందీలో వచ్చేసి 30 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది, అది కూడా 10 minutesలో. ఈ టైపింగ్ అనేది మనకి ప్రతి ఒక్కరు కూడా కీప్యాడ్ అది వాడతారు కాబట్టి సో కొంచెం ఈజీగానే ఉంటుంది. సో కాబట్టి ఇదైతే ఆల్మోస్ట్ అందరూ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ ఎగ్జామ్ మీద కొంచెం ఫోకస్ పెడితే ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయితే అవకాశం అయితే చాలా ఉంటుందన్నమాట. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫీజు గురించి చూసినట్టయితే కనుక మనకి ఉమెన్ క్యాండిడేట్స్, SC ST వాళ్ళు, అలాగే PWBD వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, అలాగే OBC వాళ్ళు, EWS వాళ్ళు మాత్రం 500 రూపీస్ అనేది ఫీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ CSIR వాళ్ళు కూడా ఎలాంటి అంటే CSIR ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఎలాంటి ఫీ కూడా పే చేయక్కర్లేదు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా. అండ్ ఈ అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అనేసి అంటే ఇది ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలాగా అనేసి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది చూడండి. ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళి, ఈ పర్టికులర్ వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఏదైతే మనకి ప్రింట్అవుట్ వస్తుందో లాస్ట్లో హార్డ్ కాపీని మాత్రం మీరు పోస్టుల ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. అది మీకు ఇక్కడ ఇలా ఎన్వలప్ ఉంటే ఇక్కడ మీరు
ఈ సంబంధించిన డీటెయిల్స్ అనేది రాయాల్సి ఉంటుంది. అది ఏంటి అనేసి అనేది కూడా నేను ఒకసారి చెప్తాను చూడండి. ఆ పోస్ట్కి సంబంధించి ఎన్వలప్ మీద మీరు ఇక్కడ ఏదైతే మీకు డీటెయిల్స్ రాయమనేసి ఇచ్చారో, అంటే పోస్ట్ ఫస్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద ఇక్కడ పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రాసి, అండ్ ఆ పోస్ట్ కోడ్ ఏంటి అనేసి అనేది మీకు పైనే ఉంటుంది. ఆ పోస్ట్ కోడ్ ఏంటి అనేది వేసి, అలాగే మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు దాన్ని పంపించాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఎప్పుడు లోపలగా ఈ హార్డ్ కాపీని పంపించాలి అనేసి అంటే 14th March 2025 లోపు మీరు ఈ హార్డ్ కాపీని అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, అలాగే హార్డ్ కాపీ కూడా మీరు సెండ్ చేయాలనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇంకా కొన్ని డీటెయిల్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ, లేకపోతే మార్క్ షీట్స్ కానీ, అలాగే క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే ఇంకా ఏమన్నా మీ ఫోటో, ఆధార్ కార్డు ఇలాంటివన్నీ కూడా మీరు దాంట్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏదైతే అప్లికేషన్ పంపుతున్నారో దాంట్లో ఇవన్నీ కూడా కాపీస్, జిరాక్సెస్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క జిరాక్స్ మీద మీ సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా సైన్ చేసి మీ ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. మనకి నోటిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి కొత్తగా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. CSIR అనే సంస్థకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ విభాగాలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని చూసాం కదా. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా దీన్ని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా, ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్, ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుందన్నమాట. అలాగే దీంతోపాటు ఎవరైతే ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేసి అన్నది మీ డిస్ట్రిక్ట్ నేము, మీ ఊరి పేరు కూడా రాయండి. సో అప్పుడు మీకు ఏదైతే మీకు సంబంధించి వస్తుందో ఆ నోటిఫికేషన్ని మీకు వెంటనే అప్లోడ్ చేసినప్పుడు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.